నా వెంటే ఉంటానన్న చేతులలో చెక్కుకొని నిత్యము నన్ను గమనించే అందరం కలిసి పాడదాం. ప్రతి దినము ప్రతి క్షణము ప్రాణంగా ప్రేమిస్తానన్న ప్రతి పనిలో తోడుండి ప్రతిఫలమే ఇస్తానన్న ప్రతి దినము ప్రతి క్షణము ప్రాణంగా ప్రేమిస్తానన్న ప్రతి పనిలో తోడుండి ప్రతిఫలమే ఇస్తానన్న వీరైనా వీడినను నా వెంటే ఉంటానన్న చేతులలో చెక్కుకొని నిత్యము నన్ను గమనించే యేసయ్య నాతో ఉండగా ఈ వత్సరమే ఓ పండగా యేసయ్య నాతో ఉండగా ఈ వత్సరమే ఓ పండగా హల్లెలూయా 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 నన్ను విలువక నాతో వస్తున్న అరుమక నీవెస్తానన్న విలువక నాతో వస్తున్న అరుమక నీవెస్తానన్న యేసయ్య నాతో ఉండగా ఈ వత్సరమే ఓ పండగా యేసయ్య నాతో ఉండగా ఈ వత్సరమే ఓ పండగా. ఆదికాండము 17వ అధ్యాయము 15వ వచనము. తల్లి తండ్రి నువ్వు ఆశీర్వాదకరముగా ఉండాలి, ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదకరముగా ఉండాలి. ఎలా? 17వ అధ్యాయము ఆదికాండం 15వ వచనము. మరియు దేవుడు అంటున్నాడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయికి అనవద్దు. ఎలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగ చేసేదను. నేను ఆమెను చెప్పండి ఆశీర్వదించేదను. తల్లే నీ మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి. తండ్రి నీ మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి. నేను శారాను ఆశీర్వదిస్తాను. శారాను దేవుడు ఆశీర్వదిస్తే ఏమవుతుందట? తర్వాత మాట చూడండి. నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. ఆశీర్వదిస్తే ఏం జరుగుతుంది? తల్లి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, తండ్రి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే ఏమవుతుంది? నువ్వు అనేకమైన తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీలో నుండి గొప్ప గొప్ప వారిని దేవుడు లేవనెత్తుతాడు. ఎలా? చూద్దాం రండి. ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. రాజులు అంటే పాలించువారు, అధికారము కలిగిన వాళ్ళు, ఉన్నతమైన స్థితిలో స్థాయిలో నివసించేవారు ఆమె ద్వారా వస్తారు. అంటే అర్థం ఏమిటి? నేను ఆమెను ఆశీర్వదిస్తున్నాను కాబట్టి ఆమె తనకు పుట్టేటటువంటి వారందరికీ ఆశీర్వాదంగా మారుతుంది. 12వ అధ్యాయము అబ్రహాముకు దేవుడు ఇచ్చింది ఏమిటి? అబ్రహాముతో దేవుడు సెలవిచ్చింది ఏమిటి? 2వ వచనము.
12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువో, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. కానీ గమనించండి, భూమి అందు సమస్త జనులు నీ వల్ల ఆశీర్వదించబడుదురు అని చెప్తున్నప్పుడు ముందుగా దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను. తండ్రి వింటున్నావా? ఈరోజు ప్రభువుని అడుగు. తల్లి వింటున్నావా? ఈ రాత్రి ప్రభువుకు ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను ఆశీర్వాదకరమైన తండ్రిగా మార్చేయ. తమ్ముళ్ళు చెల్లెళ్ళం ఈరోజే ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు ఇంకా వివాహం కాలేదు, అయినా బైబిల్లో చక్కని మాట ఉంటుంది, యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు చేయునదంతయు కూడా యెహోవా ఏం చేశాడట? సఫలీకృతం చేశాడు. యాకోబు యోసేపును గూర్చి ఈ మాట అన్నాడు, యోసేపు ఫలించడి కొమ్మ. ఆశీర్వదించబడ్డాడు. యోసేపు పైన దేవుని ఆశీర్వాదం ఉంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నీ మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి.